ఏపీ ప్రభుత్వం 10,060 పోస్టుల భర్తీకి సంబంధించి జాబ్ క్యాలెండర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పోటీ పరీక్షలకు హాజరయ్యే మైనారిటీ విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్టు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ తెలిపారు. ఆయా ఉద్యోగాలకు సంబంధించిన వివిధ పోటీ పరీక్షల నోటిఫికేషన్లు రాగానే శిక్షణకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని మంత్రి తెలిపారు. డిఎస్సి సమయంలో కూడా ఇలాగే ఉచిత శిక్షణ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ 2026 ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 4 దశల్లో ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్, అక్టోబర్ నెలలో నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. జాబ్ క్యాలెండర్ 2026కు సంబంధించి ఈ పోటీ పరీక్షలకు హాజరయ్యే మైనారిటీ అభ్యర్థులకు తీపి కబురు చెప్పారు. వారికి ఉచిత శిక్షణ అందించనున్నట్టు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రకటించారు. సిఏడిఎం ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ ఆధ్వర్యంలో మైనారిటీ అభ్యర్థులకు ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాల్లో శిక్షణ ఇస్తామన్నారు. గతేడాది నిర్వహించిన డిఎస్సికి కూడా మైనారిటీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందజేశామని మంత్రి ఫరూక్ గుర్తు చేశారు. మొత్తం 1,650 మంది మైనారిటీ అభ్యర్థులు టీచర్ ఉద్యోగాలు సాధించారన్నారు. మైనారిటీ అభ్యర్థులు ఎక్కువ మంది పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారున్నారని, వారికి ఉచిత శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మైనారిటీ అభ్యర్థులు జాబ్ క్యాలెండర్లోని పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షలకు సిద్ధంగా ఉండాలని అన్నారు. జాబ్ క్యాలెండర్లోని పోస్టులకు నోటిఫికేషన్ల జారీ చేసిన తర్వాత ఉచిత శిక్షణకు సంబంధించిన కార్యాచరణ షెడ్యూల్ను ప్రకటిస్తామని అన్నారు మంత్రి ఫరూక్. ఏపీ ప్రభుత్వం మొత్తం 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయగా గ్రూప్ 1లో 149 పోస్టులు, గ్రూప్ 2లో 673 ఉద్యోగాలు, విద్యాశాఖలో 2,995 పోస్టులు ఉన్నాయి. అలాగే పోలీస్, ఫైర్, జైళ్లు, అటవీ, పశుసంవర్ధక, ఎక్సైజ్, ఇంజనీరింగ్, విద్యుత్ వంటి శాఖల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇప్పటికీ తొలి దశలో 1,523 పోస్టులకు సంబంధించి ఉన్నత విద్యాశాఖ మే 5నే నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 15న రెండో దశలో 3,231 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తారు. అక్టోబర్ 15న మూడో దశలో 2,311 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. అక్టోబర్ 15న నాలుగో దశలో 2,995 పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తారు.